నా పేరు మంజుల అండి. నేను లట్టుపల్లి గ్రామం బిజినపల్లి మండలం నార్కల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినానండి. మాది సమస్య ఏంటంటే ఇక్కడ మాకు అన్ని ఆధారాలు సాక్ష్యాలు అన్నీ మాది భూమి కేసు అండి. అంటే మాది మొత్తం రిజిస్ట్రేషన్స్ కాఫీలు అన్నీ మావి అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అయినా కూడా మాకు ఎగస్ట్ పార్టీ అంటే మా పాలి వాళ్ళు మమ్మల్ని భూమి మాది అని దౌర్జన్యం చేస్తున్నారండి. పోయినసారి ఇలాగనే మాది భూమి అని ఉంటే మా తల పగలగొట్టి మాకు కేసు పెట్టి మమ్మల్ని చాలా విధాలుగా టార్చర్ పెడుతుండ్రండి. దానికి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతలేదండి. మాది బిజినపల్లి మండల్ కాబట్టి మాకు బిజినపల్లి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక కూడా ఆయన ఏది పట్టించుకోకపోవడమే, అన్నీ లైట్గా తీసుకోవడం. ఏమన్నా అంటే లైట్గా పోనీలే లైట్గా అని మాట్లాడతాడండి. ఏమన్నా అంటే ఆడవాళ్ళని చూడరు, ఏమని చూడరు, అన్నీ ఎట్లా నోటికొస్తే అట్లా మాట్లాడతాడు ఎస్ఐ. పోనీ ఎడికన్నా వెళ్ళి చెప్దాం మా ప్రాబ్లం అంటే మా ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తే సర్పంచ్ కూడా పట్టించుకోవటం లేదండి. అయితే నేనేం చేయదు, మేము మీకు కావాలందుమా అని అంటారండి. ఇక నా భర్త నేను మా మామయ్యనే ఊర్లో ఉంటామండి. నా భర్త ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూలి పని చేసి మాకు డబ్బులు పంపిస్తుంటే గడుపుతున్నామండి మేము పూటకు. కానీ మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మాకు సాక్ష్యాలు అన్నీ ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ పట్టా పాస్బుక్ అన్నీ మావేనే ఉన్నాయండి. వాళ్ళు బలగం మాకు ఎగస్ట్ పార్టీ వీళ్ళు సలేశ్వరం మనేము రాములు వీళ్ళందరూ వాళ్ళు నలుగురు ఉన్నారు, నేను ఒక్కదాని ఉన్నాం, చంపుతాం నరుకుతాం పొడుస్తామని అంటుంటే భయపడి నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారండి. భయపడి నేను ఎవరికి చెప్పుకోలేని దిక్కులేని స్థితిలో నేను ఇక్కడికి వచ్చినానండి. ఇంతకు మించి ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదన్న. మాకు అన్ని సాక్ష్యాలు మాకే ఉన్నాయండి. రైతు బంధు మాకే పడుతుంది, మాకు పట్టాదారుల మేమే, హక్కుదారుల మేమే. అయినా కూడా రైతు బంధు పడుతుంది, మోడీ పైసలు పడుతున్నాయి. మాకు అన్ని విధాలుగా మాకు ఉన్నాయండి హక్కు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ కోర్టులో వాళ్ళు ఏది కారణం లేకుండా కూడా కోర్టులో వేస్తే, మాది మా తాత దాన్ని కోర్టులో వేస్తే నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా మళ్ళీ డబ్బులు పెట్టి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా అండి వాళ్ళ తరపుకెళ్ళి. నేను నా భూమి నాకు కావాలి అని. అయినా కూడా వాళ్ళు బలగం చూసుకొని మా మీదకి వస్తారని ఇన్ని సాక్ష్యాలు మాకు ఎదుట కనిపిస్తున్నాం. మాకంటే చదువు రాదు, కనిపించకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకి కనిపిస్తుంది కాండి. ఇది ఎంతమందికి చూపించినా అందరికీ తెలుసు మా ఊర్లో ఇది అన్యాయం అని. కానీ ఏ ఒక్కరు నోరు మెదిపి ఇది అన్యాయం అని ఎవరిని వాళ్ళని అడగరు. ఎందుకంటే కొడతారేమో అని భయపడతారు వాళ్ళు. ఇంకా ఇలాంటి పెద్ద మనుషులు మా ఊర్లో ఉండగా మమ్మల్ని ఎవరు సర్దిక్కు మాకు. ఇది మా ఆయనది, అది ఇప్పుడు గొడవ జరుగుతున్న భూమి. మాకు పట్టా ఉంది, నా భర్త పేరు మీద పాస్బుక్ వచ్చింది. ఈయనకు రైతు బంధు పడుతుంది అండ్ మోడీ పైసలు పడతాయి. ఇంతకన్నా ప్రూఫ్ నేనేం తీసుకురాగలుగుతాండి? ఇంతకన్నా ఏమి లేదు కదా, ధరణి పోర్టరే కదా ఇది. ఇంతకన్నా మన రాజకీయ పాలనలో ఇంతకన్నా ఏమన్నా ప్రూఫ్ కావాలా వాళ్ళకి? చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళకి ఇంతకన్నా నేనేం చూపించగలుగుతా? దీని పేరు మీద ఇంజక్షన్ ఆర్డర్. ఇదే పాస్బుక్ పైన ఇదే హద్దుల ప్రకారంగానే ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది నాకు. కోర్టు నాది తప్ప అయితే రాంగ్ అయితే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఎలాగిస్తుంది అండి? ఎస్ఐ ఏమంటారంటే ఇలాంటి 10 రూపాయలు ఎస్ఐ ఎవడైనా తీసుకొస్తాడు, చెత్త కాయదాలు అంటారు. నేను 50-60 వేలు ఖర్చు పెట్టి నా పాలనకి నా స్తోమత లేకుండా అప్పు తెచ్చి నేను నా భూమి అనే ధైర్యంతో తెచ్చుకున్న ఇంజక్షన్ ఆర్డర్ని చిత్తు కాయదాం అంటుండే ఎస్ఐ. ఇదేనా సార్? ఇది రూలేనా? నేను ఎస్ఐ దగ్గరికి ఇంకా ఎలా వెళ్ళాలి? ఇంతకన్నా ప్రూఫ్ ఇంకా ఏమి కావాలి నా భూమి అని చెప్పడానికి? నేను ఇది 1963లో అన్న. ఇది కొన్నది మా ఆయన వాళ్ళ తాత. ఇది కొన్న భూమి. దీంట్లోకి వెళ్ళే వాళ్ళకి ఎకరా పోయింది. మా మామ అమ్ముకున్నాడు విధి లేని పరిస్థితిలో. అప్పుడు వాళ్ళకు విధి లేక అమ్ముకున్నారు. మా ఆయన వాళ్ళ తాత కొన్నాడు. ఇప్పుడు విధి లేక మా మామ అమ్ముకున్నాడు, వాళ్ళు కొన్నారు, ఎకరా అమ్మిండు. ఆ ఎకరా చేసుకోమనే చెప్తున్నాం కదా, అది వద్దు అని మేము అంటలేదు కదా.
ఇప్పుడు మొత్తం మాదే అంటూరేంది? మరి ఇంతకన్నా సాక్ష్యాలు ఇప్పుడు మా దగ్గర అమ్మినట్టు ఇది అయితే ఉంది కదా, కొన్నది. ఇప్పుడు మళ్ళీ మేము ఉల్టా వేస్తే అది కూడా 1 ఎకరా కూడా మాకు వస్తుంది కదా. కానీ ఇంత అన్యాయానికి మేము పోలేదు. ఇంత అన్యాయం నడుస్తున్నా కూడా ఎవరు ఏమనరెందుకు? ఇది 2020 అన్న కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ ప్రూఫ్ చూపిస్తే ఇది మీకే సొంతము, మీదే ఈ హక్కు, వాళ్ళకు ఎలాంటి హక్కు లేదని మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ అన్న. ఇది కలెక్టర్ ద్వారా మాకు వచ్చింది ఒక ఫేవర్గా. ఇంకెవరి ద్వారా మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదండి. మేము చెప్పినాం ప్రతి ఒక్కరికి, మేము ఈ ప్రాబ్లమ్ని చెప్పినాం కూడా. మా లాంటి వాళ్ళు మా ఊర్లో ఇంకా 5-6 మంది ఉన్నారన్న, నా పొజిషన్ గల్లోళ్ళే. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంక ఏడుకెళ్ళాలో తెలుస్తలేదు. ఊర్లో సర్పంచ్, ఊర్లో పెద్ద మనుషులు ఎవరు లేరు, ఊర్లో సర్పంచ్, ఎస్ఐ, ఇంకా మా ఎమ్మెల్యే అంటే చెప్పనే పోదు. మా ఎమ్మెల్యే గురించి ఆయన నార్కన్నుల కోసం ఒక విధంగా మాట్లాడతాడు, ప్రాబ్లంని తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తే ముఖం మీద నెష్ కొడతాడు పేపర్లని. ఇంతకన్నా మేము ఇంకెవరికి చెప్పుకోవాలి అన్న ఇంకా మా ప్రాబ్లంని? ఇప్పటికైనా ఇంకా ఇంత చూసిర్రు, ఇన్ని సాక్ష్యాలు ఇంకా మీకు ఏమైనా కనిపిస్తాయి, ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానండి.